సరే సరే మన ఇంట్లో ఉన్న గణపతిని అయితే నిమజ్జనం చేసినాం. కానీ ఊర్లో ఇంకా చాలా గణేష్లు ఉన్నాయి. అవి చూడడానికి వెళ్దాం రండి. మేమైతే స్వర్ణగిరి థీమ్ లో సెటప్ చేసిరు అంటే బాలాపూర్కి వెళ్ళినాము. అక్కడ టెంపుల్ థీమ్ కానీ విష్ణు పాదాలు స్టాచ్యూస్ ప్రతి ఒక్కటి మనకి స్వర్ణగిరిలో ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈస్ సెటప్ చేసిరు. అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా స్వర్ణగిరి వెళ్ళిపోతే స్వర్ణగిరి టెంపుల్ కవర్ అయిపోతుంది అనుకోండి. ఇంకా నిన్న సండే మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మాకైతే హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది. బట్ నిన్న చాలా రష్ ఉండే అట. వినాయకుడి చెవులు చూసిరా చాలా క్యూట్ గా సెటప్ చేసిరు. చిన్నప్పటి నుంచి నేనైతే కామారెడ్డిలో కూడా అన్ని గణపతులు చూసి అక్కడ ఫుల్ జాతర వస్తుండే, అక్కడ ఫుల్ షాపింగ్ చేసుకొని వస్తుండే. ఇక్కడైతే ఒక ఫోటో దిగడానికి కూడా సందు లేకుండే, అంత జనాలు ఉండే అనమాట. ఇక్కడ కూడా చాలా షాప్స్ వచ్చినాయి. అసలు వే అంతా కూడా షాప్స్, చిలక జోస్యము, బొమ్మలు అన్నీ ఉండే. కానీ మా ఆయన ఏం షాపింగ్ చేయనీయలేదు. జ్యువెలరీ షాపింగ్ కూడా చాలా ఉండే అన్నట్టు. మీరు వెళ్తే డెఫినెట్ గా చేయండి. ఈవినింగ్ వచ్చి గల్లీ గణేష్ దగ్గర మొక్కుకొని ప్రసాదం తీసుకున్నాం. ఇంకా పిల్లలు అయితే 9 days 9 రకాల హడావిడి చేస్తున్నారు. మీ దగ్గర గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంతకీ మీకు గణేష్లు చూడడానికి వెళ్ళే అలవాటు ఉందా లేదా? है